అందరికీ నమస్కారం అండి. 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఈ జూన్ 2వ తేదీన ఖగోళంలో ఒక మహా అద్భుతం జరగబోతోంది. సాక్షాత్తు దేవగురువు బృహస్పతి ఏకంగా కర్కాటక రాశిలో ఉచ్చస్థితికి చేరుకోబోతున్నాడు. ఈ మహాగురు గోచారం వల్ల కొన్ని రాశుల వారి తలరాత రాత్రికి రాత్రే మారిపోనుంది. పట్టిందల్లా బంగారమే. వాళ్ళ దశ తిరగబోతోంది. మరి ఆ అదృష్ట రాశుల్లో మీ రాశి ఉందా? గురు భగవానుడు మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరం జూన్ 2న గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం, ఎక్సాల్టెడ్ స్టేట్ అనగా ఇక్కడ గురువు ఉచ్చస్థితి పొందుతాడు. సో తిరిగి ఆయన ఈ ఏడాది అక్టోబర్ 31న సింహరాశిలోకి ప్రవేశం, తిరిగి 2027 జనవరి 25న కర్కాటక రాశిలోకి ప్రవేశం, ఆ తరువాత జూన్ 26, 2027లో సింహరాశిలోకి ప్రవేశం. ద్వాదశ రాశుల వారికి అలాగే మన ప్రపంచంలో జరగబోయే ముఖ్య సంఘటనలకు గురువు కారకత్వం వహిస్తాడు. సో ఈ వీడియోలో మీ రాశికి గురువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడనేది సూటిగా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చెప్పబోతున్నాను. అలాగే వీడియో చివరిలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ముఖ్య విషయాలు చెబుతాను. కావున వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి స్త్రీ పురుషులకు మీ రాశికి 2 మరియు 11వ స్థానాలకు అధిపతి అయిన గురు భగవానుడు 2026 జూన్ 2వ తేదీన జరిగిన గురుగోచారంలో గురు భగవానుడు తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. కుంభరాశి వారికి కర్కాటక రాశి 6వ స్థానం అవుతుంది. ఇప్పటి వరకు మీ రాశికి 5వ స్థానంలో ఉన్న గురు భగవానుడు ఇకపై మీ రాశికి 6వ స్థానానికి మారినాడు. 6వ స్థానాన్ని రుణరోగ శత్రుస్థానం అని అంటారు. అదే సమయంలో 6వ స్థానం విజయస్థానం కూడా. కాబట్టి ఒకవైపు మీకు నిరంతరం సవాళ్లు సమస్యలున్నట్లు అనిపించినా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే వారికి అవన్నీ మంచి గొప్ప అవకాశాలుగానే మారుతాయని నెమ్మదిగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. యూట్యూబ్లో కనిపించే ఏఏ స్క్రిప్టు అలాగే వ్యూస్ కోసం ఫేక్ అంచనాల్లా కాకుండా ఇది మీ రాశికి సంబంధించిన 100% ఖచ్చితమైన గ్రహ సంచార విశ్లేషణ. సో నేనేమి చెప్పినా నిజమే చెబుతానని గుర్తుపెట్టుకోగలరు. 6, 7 స్థానాల్లో గురువు సంచారం, గురువు అతిచారం వల్ల ఈ ఏడాది ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులను పూర్తి చేస్తారు. శాస్త్ర విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరం. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. పెద్దలతో పరిచయాలు చక్కగా లాభిస్తాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, విద్యా సంస్థలు, సినిమాలు, ప్రకటనలు, టెలివిజన్, మీడియా, క్రీడలు, సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలను సాధిస్తారండి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగరీత్యా చూసిన 6వ స్థానం ముఖ్యంగా పోటీలను సూచిస్తుంది. ఇక్కడ గురువు ఉచ్చస్థితిలో ఉన్నందున ఎవరైతే ఉద్యోగ అవకాశాలకు, పోటీ పరీక్షలు రాసేవారికి, ఇంటర్వ్యూలకు హాజరయ్యే వారికి ఇది అద్భుతమైన విజయం లభించేలా చేస్తుంది. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆఫీసులో పనిచేసే వారికి పని భారం అనేది అదనపు పని భారం పెరుగుతుంది. అప్పగించిన పనిని మీరు కష్టపడి పూర్తి చేస్తారు. రేయనక పగలనక కష్టపడతారు. కొందరికి ఆశించిన బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ కూడా లభిస్తాయి. అయితే మీరు మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం, ఓర్పు, సహనం ఎంతో అవసరం. అయినప్పటికీ మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు కాస్త ఆలస్యంగానైనా ఖచ్చితంగా లభిస్తుందండి. మీకున్న శత్రువుల బాధ పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపార రీత్యా చూసినట్లయితే ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లు అంటే ఉమ్మడి వ్యాపారాలు చేస్తుంటారో అలాంటి వారికి మీరు ఆశించిన లాభాలైతే రావండి. గవర్నమెంట్ పరంగా కూడా మీకు పెద్దగా సపోర్ట్ లభించదు. అయితే చిన్న తరహా వ్యాపారాలు చేసేవారికైతే మంచి లాభాలు వస్తాయి. లాభదాయక రంగాలు తీసుకున్న ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతులు దిగుమతులు, ఏజెన్సీలు, బ్రోకరేజ్ బిజినెస్ చేసేవారికి అధిక లాభాలను మీరు గడిస్తారండి. స్పేర్ పార్ట్స్ అమ్మేవారు, కాఫీ షాపులు, హోటళ్ళు, బేకరీలు, ఫుడ్ బిజినెస్, కిరాణా దుకాణాలు, ఆయిల్ స్టోర్లు నడుపుతున్న వారికైతే చాలా లాభసాటిగా ఉంటుంది. న్యాయవాదులు, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు, బ్యూటీ పార్లర్, కాస్మెటిక్ షాపులు నిర్వహిస్తున్న వారందరికీ
ఈ గురు సంచారం మంచి లాభాలను తీసుకువస్తాయి. ఆర్థిక రీత్యా చూసినట్లయితే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అప్పులను తీర్చడానికి మార్గాలైతే మీకు సుగమం అవుతాయి. అయితే దయచేసి కొత్త అప్పులు చేయకుండా ఉండటం మంచిది. గురువు 6వ స్థానంలో ఉన్నందున అనవసరంగా లేనిపోని అప్పులు చేయవద్దు. తరువాత ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కనుక ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తూ జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది. కుటుంబ జీవితం రీత్యా చూసిన మీ పెద్దవారు అంటే పెద్ద సోదరుల వైపు నుంచి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ రాశి గృహిణులు అంటే హౌస్ వైఫ్స్ ప్రశాంతంగా ఆలోచించి వ్యవహరించాల్సిన కాలం ఇది. తల్లిదండ్రులైతే మీకు అండగా ఉంటారండి. కొందరు కొత్త ఇంటికి మారి ప్రత్యేక కాపురం పెడతారు. ఈ రాశి మహిళలకు చూసిన ఉద్యోగానికి వెళ్ళే స్త్రీలకు పనిభారం అధికంగా ఉన్నప్పటికీ దానిని తట్టుకొని నిలబడి విజయం సాధిస్తారు. పెళ్లి కాని యువతుల విషయానికి వస్తే వివాహమైతే కొంత ఆలస్యం అవుతుంది. అయితే మీరు కోరుకున్న సంబంధమే కుదురుతుంది. ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళతారు. అలాగే మీరు ఆరోగ్యపరంగా కాల్షియం లోపం అంటే కాల్షియం లోపించకుండా చూసుకోవాలి. ఆరోగ్యరీత్యా చూసిన ఉచ్చ గురుని దృష్టి ఉన్నందున మీకు పెద్దగా దుష్ప్రభావాలంటూ ఉండవు. అయినప్పటికీ కడుపుకు సంబంధించి అంటే జీర్ణక్రియ, కాలేయానికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు వచ్చిపోవచ్చును. కాబట్టి ఆహార వ్యవహారాల్లో నియంత్రణ అనేది చాలా అవసరం. ఏది పడితే అది తినకుండా మీరు ఒక క్రమశిక్షణ పాటిస్తే ఆహార విషయాల్లో చాలా మంచిది. గురు దృష్టి ఫలితాలు చూస్తే 6వ స్థానంలో గురువు ఉన్నప్పటికీ గురువు యొక్క దృష్టి అనేది చాలా బలమైనది. మీ రాశికి 6వ స్థానం నుంచి మీ రాశికి 2, 10, 12వ స్థానాలను గురువు వీక్షిస్తున్నాడు. సో 2వ స్థానంపై దృష్టి పరంగా చూస్తే గురువు తన 9వ దృష్టితో రాశికి 2వ స్థానమైన అంటే ధనస్థానం మీన రాశిని చూస్తాడు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. కుటుంబంలో ఉన్న వాగ్వాదాలు తొలగి ఐక్యమత్యం అనేది ఏర్పడుతుంది. మీ మాటల ద్వారా పనులను సాధిస్తారు. పొదుపు పెరుగుతుంది. మీ రాశికి 2వ స్థానాన్ని గురువు చూడటం వల్ల గతంలో ఉన్న అప్పుల సమస్యలన్నీ కంట్రోల్లోకి అంటే అదుపులోకి వస్తాయి. కొందరు బంగారు నాణేలను కొనుగోలు చేస్తారు. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొన్ని మార్పులు చేస్తారు. ధన ప్రవాహం అనేది అంటే మనీ ఇన్కమ్ ఫ్లో అనేది పెరుగుతుంది. ఏడాది పొడవునా ఏదో ఒక రూపంలో మీ అవసరాలకు తగిన ఆదాయం అయితే ఖచ్చితంగా లభిస్తుందండి. 10వ స్థానంపై గురు దృష్టి చూసిన గురువు తన 5వ దృష్టితో కుంభరాశికి 10వ స్థానమైన వృశ్చిక రాశిని చూస్తాడు. 10వ స్థానం కర్మస్థానం కాబట్టి మీ వృత్తిలో ఉన్న మందకొడితనం మారుతుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి జీతంతో కూడిన ఉద్యోగం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. మీ నిర్వహణ సామర్థ్యము, నాయకత్వ లక్షణాలు అందరూ అభినందిస్తారు. మీ రాశికి 10వ స్థానాన్ని గురువు చూడటం వల్ల దీర్ఘకాలికంగా సంతాన భాగ్యం లేని వారికి ఈ కాలంలో సంతానం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. కర్మస్థానంపై గురు దృష్టి పడటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. అంటే ఎవరైతే టెంపరరీ ఉద్యోగాలు చేస్తుంటారో వారికి పర్మనెంట్ అవుతుంది. ఇది ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఇది ఒక సదవకాశంగా భావించాలి. మీరు ఏ పని చేసినా ఆ పనిలో మీ ప్రతిభ అనేది బయటపడుతుంది. 12వ స్థానంపై గురు దృష్టి చూసిన గురువు తన 7వ దృష్టితో రాశికి 12వ స్థానమైన మకర రాశిని చూడటం వల్ల నూతన గృహము, నూతన వాహనం కొనడం లేదా శుభ కార్యక్రమాల రీత్యా ధనంని ఖర్చు చేస్తారు. దీర్ఘకాలికంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలంలో మీకు వీసా అనేది వెంటనే దొరికి అనుకూలమైన వాతావరణం మీ ప్రయాణానికి ఏర్పడుతుందండి. ప్రశాంతమైన నిద్ర, మానసిక ప్రశాంతత అనేది లభిస్తాయి. మీ రాశికి 12వ స్థానాన్ని గురువు చూడటం వల్ల ఉద్యోగరీత్యా కొందరు విదేశాలకు వెళతారు. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్నవారు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి తిరిగి వస్తారు. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి ఐక్యమత్యం ఏర్పడుతుంది. చాలా సంతోషంగా గడుపుతారు. నక్షత్రాల వారిగా ఫలితాలు చూసిన ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారికి
కుజుడి నక్షత్రమైన ఇందులో జన్మించిన వారికి ధైర్యము, కోర్టు కేసుల్లో విజయం అనేది లభిస్తాయండి. దీర్ఘకాలికంగా సాగుతున్న చట్టపరమైన సమస్యలు లేదా ఆస్తి వివాదాల్లో మీకు సంబంధించి అనుకూలమైన తీర్పు వస్తుంది. ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. క్లిష్ట పరిస్థితులను సైతం ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. రక్తపోటు లేదా వేడికి సంబంధించిన పేగు సంబంధిత సమస్యలు వచ్చి వచ్చి పోతుంటాయి. కనుక సరైన వైద్య సలహా, సకాలంలో చికిత్స తీసుకుంటే మీకు మంచి ప్రయోజనాలు దక్కుతాయి. శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి చూసిన రాహువు నక్షత్రమైన ఇందులో జన్మించిన వారికి ఆకస్మిక మలుపులు, విదేశీ సంబంధాల ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించే వారికి వీసా సంబంధిత సమస్యలు తొలగిపోయి మీ ప్రయాణం సాధ్యపడుతుంది. ఊహించని మార్గాల ద్వారా లాభం అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవారికి మోస్తారుగా అనుకూల వాతావరణం ఉంటుందండి. అలాగనే గుడ్డిగా నమ్మకుండా నిపుణుల సలహాలు, ఎక్స్పర్ట్స్ యొక్క గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళగలరు. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి గురువు స్వంత నక్షత్రమైన ఇందులో జన్మించిన వారికి ఆర్థిక పురోగతి, మేధోశక్తి అనేది అద్భుతంగా పెరుగుతాయి. ద్వితీయ స్థానానికి అధిపతి అయిన గురువు మీ సొంత నక్షత్రంలోనే సంచరించడం వల్ల ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల కోసం ప్రణాళికలు జరుగుతాయి. పిల్లల చదువులు, వారి అభివృద్ధిలో మంచి పురోగతి కనిపిస్తుంది. మీ మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. గురువులు, పెద్దల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయండి. ఇకపోతే ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి 2027 ఏప్రిల్ 13 వరకు గురువు వక్రించినందున, గురువు వక్రగమనంలో ఉన్న ఈ కాలంలో ఉద్యోగంలో విజయం సాధించడానికి మీరు నిరంతర ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఆపోజిట్ ప్రత్యర్థుల వలన సమస్యలు తలెత్తుతాయి. వారిని కంట్రోల్ చేయడానికి మీరు మీ తెలివితేటలను ఉపయోగించాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి ఇది అనుకూలమైన సమయము. విదేశీ ప్రయాణాల ప్రయత్నాలలో విజయం సాధించవచ్చు. కోర్టులో ఏదైనా కేసులు, వివాదం నడుస్తుంటే మీరు అందులో మంచి విజయాన్ని పొందుతారు. తద్వారా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నవి. మీ ఆదాయంలో ఈ టైంలో కొంత తగ్గుదల ఉండవచ్చు. అలాగే ఆర్థిక విషయాలపై కుటుంబ సభ్యులతో తీవ్రమైన వాగ్వాదాలు లేదా సూటిపోటి మాటలు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీరు ఏదైనా రుణం తీసుకోవాలనుకుంటే అందులో మీరు సులభంగా విజయం సాధిస్తారు. లోన్లు శాంక్షన్ అవుతాయి. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ కాలం సూచిస్తోంది. 6వ స్థానంలో గురు సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇది మిమ్మల్ని కొంత ఆందోళనకు గురి చేయవచ్చు. మరోవైపు మీ ఆరోగ్యం కూడా కొంత బలహీనపడవచ్చు. ఈ కాలంలో మీరు కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లోపిస్తుందండి. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. కనుక ఈ గురువు వక్రించిన కాలమందు మంచి దినచర్యను అలవర్చుకోండి. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ ఆరోగ్యం మెరుగుపడటానికి క్రమం తప్పకుండా యోగా, ధ్యాన సాధన చేయండి. సో 6వ స్థానంలో గురువు ఉన్నప్పటికీ ఆయన ఉచ్చ స్థితిలో ఉండటం, అలాగే ఆయన శుభదృష్టి మీ ధనస్థానంపై పడటం వల్ల మీరు ఆర్థికంగా ఎటువంటి పెద్ద సమస్యలు లేకుండా ఈ కాలాన్ని సులభంగా గడుపుతారు. 6వ స్థానం దుస్థానం, రుణరోగ శత్రుస్థానమైనందున దేనిలోనైనా 1కి 2 సార్లు ఆలోచించి, యోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఇతరులకు హామీలు, షూరిటీ సంతకాలు చేయడాన్ని మీరు ఖచ్చితంగా నివారించాలి. ఇంకో విషయం ఏమిటంటే గురువు 6వ స్థానంలో ఉండటం, మీకు ఏలినాటి శని నడుస్తుండటం, సంవత్సర అంతంలో డిసెంబర్లో రాహువు 12వ స్థానానికి రావడం, ఇవన్నీ మీరు కాస్త అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నాయి. కాబట్టి మీరు ఎటువంటి పెద్ద రిస్కులు తీసుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి. మీ సహనమే మీ సమస్యలను పరిష్కరిస్తుంది. అదే సమయంలో క్రమం తప్పకుండా ఇష్టదైవ ఆరాధన చేసి గుడికి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది. ఆగండి, ఇక్కడితో అయిపోలేదు. అసలైన వీడియో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అది చూసి చివర్లో మీరు చేయాల్సిన సులభమైన పరిహారాలు తెలుసుకోగలరు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రయాణాలు, అలాగే పెట్టుబడులపై కొన్ని ముఖ్యమైన సూచనలు. గురుగోచారం ఈ ఉగాది సంవత్సర ప్రారంభంలో
ప్రయాణ ప్రణాళికలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి కాలసర్పయోగం సంపూర్ణ వివరణ అనే వీడియోలో చెప్పడం జరిగింది. మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ వీడియోలో అప్డేట్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి. విద్య, ఉద్యోగం, వ్యాపార రీత్యా చూసినా మీరు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేయబోతున్నట్లయితే కొంచెం ఆలోచించి సరైన ప్రణాళికతో ముందడుగు వేయండి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటే జాగ్రత్త అవసరం. ఉద్యోగం ఉంటేనే డబ్బు సంపాదించి కుటుంబాన్ని స్థిరపరచడానికి కదా మనం వలస వెళ్ళేది. కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ దేశం నుంచి ఏ దేశానికి వలస వెళ్ళినా 1-2 సార్లు ఆలోచించండి. మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశాభుక్తి నడుస్తుంటే, మీ రాశి ఫలాలు బాగుండి పాజిటివ్గా ఉంటే ఎటువంటి భయము అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా మీకు విజయం దక్కుతుంది. మీ వ్యక్తిగత జాతకంలో ఏదైనా ప్రతికూలత ఉంటే, దశాభుక్తి సరిగా లేకపోతే, రాహు దశ లేక శని దశ నడుస్తుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి. తొందరపడి ధనం పెట్టుబడిగా పెట్టి ఇరుక్కోకండి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని, ఉదాహరణకు యుఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ప్రయాణం చేస్తుంటే నా ముఖ్యమైన సలహా ఏమిటంటే, ఈసారి గురుగోచారం ఎలా జరిగిందంటే, గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది బలమైన స్థానం కాదని నేను చెప్పను, కానీ ఈ గురువుకి తర్వాత స్థానంలో కేతు అనే గ్రహం ఉన్నాడు. కేతు అంటే ఎప్పుడు మార్పు, ట్రాన్స్ఫర్మేషన్, లేదా ఒక దానిని నాశనం చేసి మరొకటి సృష్టించడం. ఇక్కడ గురువుకి దగ్గరవుతున్న కేతువు వల్ల త్వరలో గురుకేతువుల కలయిక జరగబోతోంది. కాబట్టి నా అభిప్రాయం ఏమిటంటే, జూన్ 2026లో లేదా ఈ సంవత్సరం మొత్తం మీ చదువు కోసం ప్రయాణం చేయబోతుంటే అనేక సార్లు ఆలోచించండి. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నట్లయితే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ వ్యక్తిగత జాతకం బాగుందో లేదో సరిచూసుకోండి. ఇది ఎవరిని నిరుత్సాహపరచడానికి నేను చెప్పడం లేదు. చాలామంది నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యంగా ప్రయాణం చేసి అక్కడ స్థిరపడలేక వెనక్కి వచ్చి ఆ తరువాత లోన్ కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. పెట్టుబడుల విషయంలో మీరు కొంత డబ్బు దాచుకొని హోమ్ లోన్కు వెళ్ళాలనో, కొంచెం బంగారం కొనాలనో, లేదా షేర్ మార్కెట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనో అనుకుంటే కొంచెం ఓపికగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే సాధారణంగా పెట్టుబడులు పెట్టడానికి ఇదంత సరైన సమయం కాదు. మీ వ్యక్తిగత జాతకం బాగుంటే పర్లేదండి. పెట్టుబడులు అలాగే ఆర్థిక వృద్ధికి గురువే ప్రధాన కారకుడు. ఉచ్చస్థితిలో ఉన్న గురువు పక్కనే కేతువు ఉండటం వల్ల ఆదాయం ఎలా వస్తుందో, పెట్టుబడులు సరైన ట్రాక్లో వెళ్తాయో లేదో ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఆలోచించి అడుగనేది ముందుకు వేయండి. ఇదంతా ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదంటే, ఇవన్నీ నేను కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే చెబుతున్నాను. మీరు వ్యక్తిగతంగా ఆర్థికంగా చాలా బలంగా ఉండి మీ మనీ ఫ్లో అద్భుతంగా ఉంటే, వ్యాపారం చాలా బాగా సాగుతుంటే మీరు నిరభ్యంతరంగా మీ ప్లాన్స్ మీరు చేసుకోవచ్చండి. కానీ బడ్జెట్ వేసుకొని ప్రణాళిక ప్రకారం జీవితాన్ని గడిపేవారు, ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల వారు మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనేది నా సలహా. దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి ఉద్యోగం, పెట్టుబడి, ప్రాపర్టీ లేదా కనీసం వాహనం కొనే ప్లాన్ అయినా ఉంటుంది. ఏదేమైనప్పటికీ భారీగా ధనాన్ని పెట్టుబడిగా పెట్టి లాక్ చేయవద్దు. పెద్ద పెద్ద లోన్లు తీసుకోకుండా సేఫ్ జోన్లో ఉండటం మంచిదని మాత్రమే నా అభిప్రాయం. అలాగే కాల సర్పదోష ప్రభావం, దీని గురించి నేను ఇప్పటికే చెప్పాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల్లో రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉండటం వల్ల జూలై వరకు కాలసర్పదోష ప్రభావం ఉంటుందండి. జూలై వరకు కొంచెం గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆ తరువాత ఆగస్టు మాసంలో 17వ తేదీన సూర్యుడు తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశించాక లోక కాలమాన పరిస్థితుల్లో మార్పులనేవి చూడవచ్చును. కాబట్టి దేనికి ఓపిక కోల్పోకుండా మీ కనీస అవసరాలు ఏమిటో వాటికి మాత్రమే ప్లాన్ చేసుకోండి. అంతేకాని పరిమితికి మించి అడుగులు వేయడం లేదా పెద్ద మొత్తంలో రిస్కులు తీసుకునే విషయాలకి దూరంగా ఉండటం మంచిదన్నది నా సంపూర్ణ అభిప్రాయం. చక్కటి పరిహారాల కోసం మీరు గురువారం రోజున గురుహోర సమయంలో గురు భగవానుణ్ణి దర్శించుకొని పూజించండి. మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. గురువారాలలో దక్షిణామూర్తికి పసుపు రంగు పూలతో పూజ చేసి ఆవులకు అవిశాకులు లేదా అరటి పళ్ళు తినిపించడం వల్ల మీ జీవితంలో ఏర్పడే ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి కర్మలు లభిస్తాయి.
అలాగే విజయాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా మీరు శనివారాలలో శ్రీ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మీకు మానసికంగా ధైర్యం అనేది కలుగుతుందండి. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు ఆహారాన్ని అందించండి. లేని వారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలనేవి మీకు తప్పక సంప్రాప్తిస్తాయి. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.